అమ్మ బాబోయ్, అసలు రావడమే ఒక్క సింగిల్ ఎక్స్ప్రెషన్తో భయపెట్టేస్తున్నారు. అంజలి గారు, హార్టీ వెల్కమ్ టు యూ. ఒక్కసారి గట్టిగా చప్పట్లు ఫర్ అవర్ గీతాంజలి. ఓకే, అంజలి గారు మళ్ళీ వచ్చేసారు గీతాంజలిగా. ఇక్కడ అంజలి గారు అయితే కనిపిస్తున్నారు. ఇప్పుడు చేతిలో ఉన్నది గీత అనుకోవాలా మేము? గీత అంజలి కలిపి వచ్చారనుకోవాలా? ఈ కొత్తగా ఈ బొమ్మ ఏమిటి, పాప బొమ్మ ఏమిటి అనేది చాలా క్యూరియాసిటీ స్టార్ట్ చేసేసారు ఆల్రెడీ. హాయ్. ఓకే, గీతాంజలి మళ్ళీ వచ్చిందిలో చాలా ఉండబోతుందని అర్థమవుతుంది. కెన్ యూ ప్లీజ్ ఇంట్రడ్యూస్ హర్? మేము ఇప్పుడు వాళ్ళ క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాం కదా, చెప్పొచ్చా? కోనా వెంకట్ గారి పర్మిషన్తో. గీతాంజలి, మీట్ గీతాంజలి. తనే గీతాంజలియా? అది స్టోరీ. ఇప్పుడే ఇన్ని క్వశ్చన్లు అడగద్దని చెప్తున్నారు నన్ను. సో మీట్ గీతాంజలి హియర్. గీతాంజలి మాత్రం చాలా క్యూట్గా ఉంది, అట్ ద సేమ్ టైం స్కేరీగా కూడా ఉంది. మా ఇంటికి వస్తున్నారు. షీఈస్ కమింగ్ హోమ్. యా, బికాస్ గీతాంజలి కదా, మా ఇంట్లోనే ఉండాలి. ప్రమోషన్స్ అన్నీ పూర్తి చేసుకుని వాటన్నిటికీ వస్తారు, ప్రమోషన్స్ చేస్తారు. ఫైనల్గా మీ ఇంటికి చేరుకుంటారు అంతేగా. ఆల్రెడీ రిజర్వ్ చేసేసుకున్నారు. కానీ మనల్ని మాత్రం మరి ఎంత నవ్విస్తారో, ఎంత భయపెడతారో, గీతాంజలి ఏం చేస్తుందో సినిమాలో మేమైతే వెయిట్ చేస్తున్నాము. బట్ అంజలి గారు అనగానే మనందరికీ జస్ట్ అంజలి అని అనలేము, మన అంజలి అనే ఫీలింగ్, మన అంజలేనా అని అంటూ ఉంటాము. సో అలాగే తెలుగు వాళ్ళందరికీ ఎంతో ఇష్టమైన మన తెలుగు అమ్మాయి అంజలి గారు గీతాంజలి సినిమాతో ఒక సోలో హీరోయిన్గా ఎలాంటి సక్సెస్ అందుకున్నారో మా అందరికీ తెలుసు. నవ్వు మళ్ళీ వచ్చింది, మళ్ళీ వస్తుంది, ఎలా అనిపిస్తుంది? యాక్చువల్గా నా ఫస్ట్ హీరోయిన్ సెంట్రీ గీతాంజలి. అంటే నా కెరీర్లో ఫస్ట్ హీరోయిన్ సెంట్రీ గీతాంజలి. అది అంత పెద్ద హిట్ అయిన తర్వాత నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే, నేను హీరోయిన్ సెంట్రిక్స్ నేను పుల్ చేయగలను అనే ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసింది గీతాంజలి. అండ్ ఆల్సో నా కెరీర్ మూవీస్లో కొన్ని మూవీస్ మనకు కొంచెం క్లోజ్ టు హార్ట్ ఉంటాయి. అందులో ఒక మూవీ గీతాంజలి. అంటే ఎప్పుడు చూసినా నాకు కొంచెం ఒక రిలాక్స్గా ఉంటుంది. అంటే దో ఇట్ ఈస్ అ హారర్ కామెడీ, బట్ నాకు చూసినప్పుడు నాకు ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఆ మూవీ. సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ టు డూ పార్ట్ 2 ఆఫ్ గీతాంజలి. మళ్ళీ వచ్చింది. గీతాంజలి సినిమాకి నంది అవార్డు కూడా అందుకున్నారు మీరు. అంటే శ్రీను గారు అనుకున్నారు యాక్చువల్లీ క్యారెక్టర్లో నంది అవార్డు అందుకోవాలని, కానీ నిజ జీవితంలో ఈవిడ అందేసుకున్నారు అనమాట. సో ఇప్పుడు గీతాంజలి మళ్ళీ వచ్చింది ద్వారా ఎక్కువ నవ్వించిపోతున్నారని మేము అనుకుని రావాలా, ఎక్కువ భయపడతాం అనుకుని రావాలా, దేనికి ప్రిపేర్డ్గా రావాలి చెప్పండి? యాక్చువల్గా మీరు పార్ట్ 1లో ఏం చూసి ఎంటర్టైన్ అయ్యి దాన్ని అంత పెద్ద హిట్ చేశారో అదే గీతాంజలి మళ్ళీ వచ్చిందిలో కూడా ఉంటుంది. బికాస్ ఇది సీక్వెల్ కాబట్టి సేమ్ ఎసెన్స్నే మేము క్రియేట్ చేయగలం. కానీ ఇప్పుడు ఇంకొక 10 years తర్వాత వస్తుంది కాబట్టి ఇంకొంచెం విజువల్స్ అయినా అండ్ కామెడీ అండ్ మూవీని ట్రీట్ చేసిన విధం అన్నీ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. సో ఎస్, ఇక్కడైతే మనం గీతాంజలిని చూసాము, గీతాంజలితో పాటు వచ్చిన అంజలి గారిని చూసాము. పోస్టర్ పైన నేను ఇందాక చెప్పినట్టు క్యారెక్టర్స్ ఇవాళ మనం చూడబోతున్నాము అని చెప్పి. అఫ్ కోర్స్ ఆత్రేయ, ఆరుద్ర యాజ్ యూజువల్ ఇందులో ఉన్నారు, కనిపిస్తున్నారు. కానీ వాళ్ళు అదే క్యారెక్టర్సా కాదా? మీరు మోరార్లెస్ నన్ను సినిమా మొత్తం అడిగేస్తున్నారు. అది మాలో ఉన్న క్యూరియాసిటీ అండ్ డౌట్స్ అనమాట, అలా బయటకు వచ్చేస్తూ ఉన్నాయి. సో ఇక ఈ క్యారెక్టర్స్ ఇంట్రొడక్షన్స్ ఆల్రెడీ ఇప్పుడు జరిగింది కాబట్టి ఆలస్యం చేయకుండా టీమ్ని కూడా స్టేజ్ పైకి పిలిచేస్తే కంప్లీట్గా ఉంటుంది. సో ఐ థింక్ ముందుగా
కర్త కర్మ క్రియ అంటారు కదా, అలా గీతాంజలిని క్రియేట్ చేసి ఇంత అద్భుతంగా 2014లో ఒక సెన్సేషన్ని క్రియేట్ చేసి మళ్ళీ ఇప్పుడు 2024లో గీతాంజలి మళ్ళీ వచ్చింది అంటూ మన ముందుకు తీసుకొస్తున్నటువంటి కోన వెంకట్ గారికి ముందుగా సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలికేస్తున్నాము. గీతాంజలి ఎసెన్స్ని, గీతాంజలి చిత్రాన్ని మన గుండె కోణంలో సందర్భాలు చూస్తూనే వచ్చాము. బట్ ఐ థింక్ గీతాంజలి 2014లో వచ్చినప్పుడు మాత్రం ఫస్ట్ టైం ఆయన్ని ఒక లీడ్ రోల్లో కూడా చూసి ఎంజాయ్ చేశాము. దట్ ఈస్ అవర్ వెరీ ఓన్ శ్రీనివాస్ రెడ్డి గారు. ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. మళ్ళీ ఇప్పుడు మరోసారి చేయడానికి మన ముందుకు వస్తున్నటువంటి శ్రీనివాస్ రెడ్డి గారికి మళ్ళీ వెల్కమ్ సార్. అండ్ గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకి డైరెక్టర్గా పరిచయం కాబోతున్నటువంటి శివ తుర్లపాటి గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. శివ గారు ఈజ్ బేసికలీ కొరియోగ్రాఫర్ టర్న్ డైరెక్టర్ అని చెప్పాలన్నమాట. సో నిన్ను కోరే సినిమాలో మనందరికీ బ్రేకప్ సాంగ్ చాలా ఇష్టం కదా, ఆ సాంగ్ కొరియోగ్రఫీ చేసింది కూడా శివ గారే. సో ఈసారి డైరెక్టర్గా మన ముందుకు వస్తూ ఉన్నారు. అండ్ ఎడిటర్ చోటాకి ప్రసాద్ గారికి సాదరంగా వేదికపైకి వెల్కమ్ చెప్పేస్తున్నాము. చోటాకి ప్రసాద్ గారు ప్లీజ్ వెల్కమ్. అండ్ డిఓపి సుజాత సిద్ధార్థ్ గారిని వేదిక పైన జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వండర్ఫుల్ సినిమాటోగ్రఫీతో ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకురాబోతున్నారు. అండ్ వెల్కమ్ అండి. అండ్ అఫ్ కోర్స్ రవికృష్ణ గారు ఈజ్ హియర్. విరూపాక్ష తర్వాత అసలు ఆయన మీద మామూలు ఎక్స్పెక్టేషన్స్ లేవు. అందులోనూ ఇప్పుడు గీతాంజలితో వస్తున్నారు అని అంటే ఈ సినిమాలో మనల్ని భయపెట్టబోతున్నారా ఏమిటి తెలుసుకోవాలి. వెల్కమ్ రవికృష్ణ గారు. నార్ని శ్రీనివాస్ గారు, ద ఆర్ట్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్.